ఎన్నెన్నో ఆశలతో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవికాస్ వరల్డ్. సో ఈ వీడియోలో కొంచెం ఎమోషనల్, ఎంతో లవ్ ఉండబోతుందన్నమాట. సో అదే ఫాదర్స్ డేకి స్వయంగా నేనే కేక్ ఫస్ట్ టైం, అది కూడా లైఫ్లో ఫస్ట్ టైం ట్రై చేశాను. ఐ హోప్ సక్సెస్ఫుల్గానే వస్తుందని అనుకుంటున్నాను. ఫాదర్స్ డే అయ్యి ఇన్ని రోజులకి అప్లోడ్ చేసింది ఏంటా అనుకోకండి, కొంచెం టైం కుదరక ఎడిట్ చేయడానికి అవ్వలేదు. సో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు కూడా చూసేయండి. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఫాదర్స్ డేకి ఎవ్రీ ఫాదర్స్ డేకి నేను ఏదో ఒకటి తీసుకొచ్చి మా డాడీకి గిఫ్ట్ అలాంటివి ఏమైనా ప్రజెంట్ చేసేదాన్ని. ఈ ఇయర్ అంత ఏం చేయలేకపోతున్నాను అనమాట. సో ఎందుకంటే లాస్ట్ 1 year నుంచి ఆయనకు ఆ హెల్త్ అసలు ఏం బాగాలేదు. స్టిల్ హీ ఈజ్ ఫేసింగ్ సో మచ్ ఆఫ్ పెయిన్ బికాస్ ఆఫ్ కిడ్నీస్ ఫెయిల్యూర్. సో ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అసలు ఎంత పెయిన్ ఉంటుంది అని చెప్పి. సో 1 year అవుతుంది, ఇంకా తగ్గుతుంది అనుకుంటే ఈ కిడ్నీస్ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్కి అసలు హెల్త్ అనేది ఇంకా అలా తగ్గిపోతుంది, కానీ క్యూర్ అవ్వడం అనేది ఉండదని తెలుసు నాకు. సో ఎంత పెయిన్ ఉన్నా మనం వాళ్ళని అలా వదలకూడదు కాబట్టి సో ఎప్పటికప్పుడు మేమైతే అసలు ఒక బెస్ట్ ఫ్రెండ్స్లా ఉంటాం. అలా జోకులు వేసుకుంటాం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం. మా అమ్మకేమో కంప్లైంట్స్ ఇచ్చుకుంటాం మేము, నేను మా డాడీ. ఈ ఇయర్ ఫాదర్స్ డే కూడా ఏదో చేయాలనుకున్నాను, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అసలు ఏమీ చేయలేకపోయానమాట. కానీ ఏదో ఒకటి చేయాలన్న మైండ్లో ఉంది. అందుకని ఓన్లీ ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే కేక్ అనేది ప్రిపేర్ చేసి ఆయనకి సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాను. సో బాలామృతంతో అయితే కేక్ చేస్తున్నాను. అది కూడా ఫస్ట్ టైం కాబట్టి అసలు ఎలా వస్తుందో, కేక్లా వస్తుందో, పిండిలా వస్తుందో ఏంటో తెలియదు నాకు ఇంకానా. సో రెసిపీ కావాలంటే ఇది సక్సెస్ఫుల్గా వస్తే రెసిపీ పెడతాను, లేదు అంటే ఇంకా ఇక్కడతో ఇది మర్చిపోదాం, నేను కేక్ చేశానని మీరు విన్నారని. సో ఇది కేక్ అయితే ఫైనల్గా ప్రిపేర్ అయ్యింది. ఒక 2 డైరీ మిల్క్ చాక్లెట్స్ అనేవి తీసుకొచ్చి దాని మీద లవ్ యూ డాడ్ అని రాశాను. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాన్న అని పిలను, జస్ట్ డాడీ అనే పిలుస్తాను. సో చూడండి, అది తీసుకొచ్చి ఇవ్వగానే సో చూస్తున్నారు కదా, నేనేంటి అలా మాట్లాడుతాను అనుకోకండి, మా లవ్ లాంగ్వేజ్ అలాగే ఉంటుంది, మేము అలానే మాట్లాడుకుంటాం. అయితే ఆయనకి ఏమీ గుర్తుండట్లేదు అనమాట. సో అసలు ఏంటి, ఏ రోజు ఏంటి అని చెప్పి. అడుగుతున్నారు పుట్టినరోజు నాదా నీదా ఏంటి పెళ్లి రోజా అని అడుగుతున్నారు. కాదు, ఈరోజు ఫాదర్స్ డే అనగానే ఇంకా కొంచెం ఎమోషనల్ అయిపోయారనమాట. మా డాడీ ఏదైనా ఎమోషనల్ మూవీ చూసినా వెంటనే కంటిన్యూ తెచ్చేసుకుంటారు. అలాంటిది ఇలాంటి సర్ప్రైజులు చేస్తే ఇంకానా. నేను ఎప్పుడైనా ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఏదైనా కొనిసి తెచ్చినా కూడా సేమ్ ఎమోషనల్ అయిపోతారు. అదండి నా ఫాదర్స్ డే అయితే ఇలా జరిగింది. సో వీడియోగ్రాఫర్ అయితే యాజ్ యూజువల్ మా అమ్మే. మనకి ఏమీ లేని టైంలో కూడా ఏదో ఒకటి ఇచ్చి ఆనందపరచాలనేది నా మైండ్ సెట్ ఎవరైనా కూడా. కేక్ ఎలా వచ్చిందో చెప్పలేదు కదా, తినగానే మా డాడీ అయితే చాలా బాగుందని చెప్పారు. పక్క పిల్లలు అయితే ఇంకా బాగుందన్నారు. వాళ్ళు అలా చెప్పినా కొంచెం అటు ఇటుగానే వచ్చిందండి కేకు, అంత బాగా రాలేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దేవికాస్ వరల్డ్.